ఎర్ర చందనపు వ్యవసాయ క్షేత్రము నవ్యసాయి ప్రాజెక్టుతోనే ఇది సాధ్యము. ఎర్ర చందనపు వ్యవసాయ క్షేత్రము నవ్యసాయి ప్రాజెక్టుతోనే ఇది సాధ్యము. నారాయణ రెడ్డంటే పోరాడే యుద్ధము, ఎన్ఎస్పి బాటలోనే మనమంతా సిద్ధము. నవ్యసాయి జయ హో నవ్యసాయి. ఎర్ర చందనపు వ్యవసాయ క్షేత్రము నవ్యసాయి ప్రాజెక్టుతోనే ఇది సాధ్యము. ఆంధ్ర తెలంగాణంతా ప్రపంచనమే సృష్టించే సిరుల ప్రపంచానికి ఘన స్వాగతం పలికే. సిరుల ప్రపంచానికి ఘన స్వాగతం పలికే. 5.5 ఏళ్లలో 10కి పైగా వెంచర్లు, ఆనందంగా 5,000కు మించి కస్టమర్లు. ఆనందంగా 5,000కు మించి కస్టమర్లు. ప్రకృతి పర్యావరణం రక్షణే ధ్యేయంగా అటవీ సంపద పెంచే సంకల్పంతో నడువగా నవ్యసాయి జయ హో నవ్యసాయి. ఎర్ర చందనపు వ్యవసాయ క్షేత్రము నవ్యసాయి ప్రాజెక్టుతోనే ఇది సాధ్యము. ప్రపంచంలోనే 10 దేశాలలో మాత్రముంది, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే పెరుగుతుంది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే పెరుగుతుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువగా లాభాలు, కోట్ల రూపాయలను సులువుగా సంపాదించే వీలు. కోట్ల రూపాయలను సులువుగా సంపాదించే వీలు. శేషాచల భూముల్ని, నల్లమల నేలల్ని, ఎర్రని రంగుల దిన నవ్యసాయి ఉండగా పండగే పండగ. జయ హో నవ్యసాయి. ఎర్ర చందనపు వ్యవసాయ క్షేత్రము నవ్యసాయి ప్రాజెక్టుతోనే ఇది సాధ్యము. ఎర్ర చందనం అంటేనే ఖరీదైన చెట్టురా, సుగంధ ద్రవ్యాలు ఔషధ గుణాలురా. సుగంధ ద్రవ్యాలు ఔషధ గుణాలురా. నవ్యసాయి ఆశయం ప్రకృతిని ప్రేమించడం, గాలి నీరు నేలను ముందు తరాలకందించడం. గాలి నీరు నేలను ముందు తరాలకందించడం. లక్షల ఎకరాల్లో ఎర్ర చందనమే మన లక్ష్యం. 12 ఏళ్ల ప్రస్థానం, కోటీశ్వర్లు కావడం నవ్యసాయి జయ హో నవ్యసాయి. ఎర్ర చందనపు వ్యవసాయ క్షేత్రము నవ్యసాయి ప్రాజెక్టుతోనే ఇది సాధ్యము. నారాయణ రెడ్డంటే ఆదుకునే నేస్తము, సమస్య ఏదైనా స్పందించే తత్వము. సమస్య ఏదైనా స్పందించే తత్వము. సారు అని అంటే చాలు నేనున్నానంటడు, మనసున్న మహారాజు దయాగుణం గల్లోడు. మనసున్న మహారాజు దయాగుణం గల్లోడు. సీతారాము నాగిరెడ్డి తోడుగా వెనుదన్నుగా, కస్టమర్ల సేవలోన నిరంతరం ఉండగా. నవ్యసాయి అంటేనే ప్రతి ఇంట నవ్వులు, రాబోయే తరాలకు మీరే రా రాజులు. నవ్యసాయి జయ హో నవ్యసాయి.